హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఇప్పుడైతే మనం గెట్ రెడీ విత్ మీ చేద్దాము. అంటే మేకప్ లుక్ కాదు, అలా అని చెప్పి సింపుల్గా అన్నమాట. సో అదైతే చూసేద్దాము. ముందుగా అయితే మనము ఫేస్కి మాయిశ్చరైజర్ చేసుకుందాము. మాయిశ్చరైజ్గా ఉంటే ఫేస్ అనేది ఆటోమేటిక్గా గ్లో ఉంటుంది అనమాట. ఎక్కువ స్కిన్ ప్రోడక్ట్స్ లేకున్నా కానీ మనం తక్కువ స్కిన్ ప్రోడక్ట్స్లోనే మనం మంచి లుక్ అయితే తీసుకురావచ్చు. సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ కాబట్టి మనం డైలీ అప్లై చేసుకోవాలి. డైలీ స్కిన్ కేర్లో భాగం సన్ స్క్రీన్ లోషన్. సో మీకు ఎస్పీఎఫ్ చూసుకొని ఏ సన్ స్క్రీన్ అయినా పర్వాలేదు. సో అది సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ మనం స్కిప్ చేయకుండా డైలీ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఒకవేళ యాక్నీ మార్క్స్ అవి ఉన్నా కానీ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉన్నాయి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్ అనేవి నాకు చాలా థిన్గా ఉంటాయండి. సో నేను ఐబ్రోస్కి ఇలా లైట్గా అప్లై చేస్తాను. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మరీ డార్క్ ఉండదు. సో అది సింపుల్గా కాజల్ కూడా. నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ మనం కాస్ట్ ఎక్కువ తక్కువ అని ఆలోచించకూడదు. ఆర్గానిక్ మనకి స్కిన్ ఫ్రెండ్లీ మాత్రమే చూసుకోవాలి. ఇదైతే రూబీ నుంచి ఐ షాడో అన్నమాట. అస్సలు అప్లై చేసినా లైట్గా ఉంటుంది, చాలా కొద్దిగా పింకిష్గా ఉంటుంది. కానీ కొంతమందికి మనం కొన్ని ప్రోడక్ట్స్ పడకుండా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ రూబీ ఆర్గానిక్ అన్నమాట చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను యూజ్ చేసిన ప్రతిదీ కూడా ఆర్గానిక్, స్కిన్ ఫ్రెండ్లీవి. అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా పడతాయన్నమాట. సో అది మనం ఒకవేళ చిన్నపిల్లలకి అప్పుడప్పుడు మేకప్ వేస్తూ ఉంటాం ఏదైనా డ్యాన్స్కి అకేషనల్గా. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి మంచివి తీసుకుంటే ఏంటంటే పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు. ఇదైతే లిప్ ఆయిల్, ఇది అంటే లిప్స్టిక్ కాదు, లిప్ ఆయిల్. నేను డైలీ ఇది అప్లై చేస్తాను. లిప్స్టిక్ అనేది మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంత హెవీ మేకప్ అనేది బాగోదు, న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. అందులోనూ మనకి నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది. ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. సో అదే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనకి కంప్లీట్గా మేకప్ అది ఇది పక్కన పెడితే కంప్లీట్గా మన లుక్ క్లియర్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలంటే మాత్రం కుంకుమ కంపల్సరీ కదా. సో అదే అన్నమాట. నేను ఇక్కడ నార్మల్గా అయితే నా హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ హెయిర్ స్టైలే వేసుకుంటాను. కానీ ఇప్పుడైతే కొంచెం పూలు ఉన్నాయి. సో అవి మనం పెట్టుకోవడానికి అయితే నేను ఇలా నార్మల్గా హెయిర్ స్టైల్ అనేది చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి హెల్త్ టిప్స్, న్యాచురల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లుక్ ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.